వినాయక చవితి దగ్గర పడుతుంది. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా బొజ్జగణపై విగ్రహాలు చకచక రెడీ అయిపోతున్నాయి. భక్తులందరూ కూడా తమ మండపాల్లో ప్రతిష్ఠించుకోవడం కోసము హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లోని వర్క్షాప్లోకి వెళ్ళి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల బుకింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఫేమస్ కొన్ని కళాకారులు ఉంటారు. వాళ్ళ వర్క్షాప్లలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయన్నమాట. మనం ట్రెడిషనల్గా ఉండే డిజైన్లతో పాటు కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందమైన డిజైన్లు తయారు చేసే కొన్ని వర్క్షాప్లు ఉంటాయి. అటువంటి వాటిల్లో నాగోల్లో ఉన్నటువంటి రాహుల్ కళాకారు ఒకటి ప్రస్తుతం మనం అక్కడికి వచ్చినాము. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇందాక లోపలికి వెళ్ళి చూసి వచ్చిన సూపర్ డిజైన్స్ ఉన్నాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బయట కొన్ని డిస్ప్లే కోసం పెట్టిర్రు. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ నాగోల్లో మనం మెట్రో పిల్లర్ నెంబర్ 821 దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ మెట్రో పిల్లర్ నెంబర్ 821 దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మన ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది 821 పిల్లర్ దగ్గర ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి పోదాము. ఇక్కడ ఎలాంటి వెరైటీ గణేషులు ఉన్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎట్లున్నాయో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. నాగల్లోని రాహుల్ కళాకారు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఈ వర్క్షాప్లో మనం చూస్తున్నాం కదా, చాలా విగ్రహాలు 10ల సంఖ్యలో విగ్రహాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కలరింగ్ కూడా జరుగుతుంది. మొత్తం చాలా వాటికైతే కలరింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కొన్నిటికైతే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అంటే ఈ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి వర్క్ జరుగుతున్నది. మొత్తానికైతే ఇప్పుడు మనం ఈ విగ్రహాల్లో ఒక్కొక్క విగ్రహం గురించి మనం చూద్దాము. చాలా వరకు కొన్ని డిజైన్స్ సేమ్ ఉన్నాయి, కొన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అలంకరణ ఎట్లా ఉంది, ఏ కాన్సెప్ట్లో తయారు చేసారో ఒకసారి చూసేద్దాం మనం. ఇక్కడ ఈ విగ్రహంలో గణపయ్య మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నాడు. అట్లనే మనం పైన చూస్తే విష్ణుమూర్తి మనకు వరాహ అవతారంలో దర్శనమిస్తాడు. అట్లాగే ఇడికి పాము కూడా ఉన్నది, అంటే శివుడి కంఠాభరణం. అక్కడ ఆ ఆభరణం కూడా మనకు ఇక్కడ స్వామివారికి పైన తలపైన మనకు అక్కడ కనబడుతున్నది. అట్లాగే శంఖములు చేతులల్లా అట్లా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్లల్లా ఇక్కడ గణపతి ఉన్నాడు. మనం ఇంకా ఇటు లోపలికి చూద్దాము. చాలా ఉన్నాయి గణపతిలో. ఒక్కొక్క కాన్సెప్ట్ మనం వివరించుకుందాం. ఈ లాల్బాగ్ టైప్ గణేష్, మహారాజా గణేష్ అంటాం దీన్ని. ఇక్కడ ఈ విగ్రహానికి కూడా మంచిగా చాలా పెద్దగా ఉన్నది. ఇది ఒక 20 ఫీట్ల దాకా ఉంటుంది. ఇది మనం మంచిగా పంచె కూడా కట్టిరు. మెయిన్ కలర్ బాడీ కలర్ అంతా అయిపోయింది. ఆభరణాలకు, కళ్ళకు, తర్వాత తొండ మీద డిజైను ఇవన్నీ రావాల్సింది. ఇట్లా మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, మంచిగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, ప్లస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది. ఇదేంటిదంటే మనకు బొజ్జగణపై మంచి కూర్చొని ఉన్నాడు. ఒకవైపు శివుడు, లెఫ్ట్ సైడ్ శివుడు, ఇటు రైట్ సైడ్ ఇంద్రుడు. ఈ విగ్రహం డిజైన్ కూడా మనం చూస్తే మంచిగా కిరీటానికి బంగారం కలర్ వేసిర్రు. దాని మీద మంచిగా ఎర్రరాయి కూడా డైమండ్. అట్లాగే మనము తొండం మీద కూడా డిజైన్ చూడొచ్చు. ఫ్లవర్ డిజైన్ వచ్చింది తొండం మీద. బ్లూ కలర్ రెడ్ కలర్తోని తొండం మీద ఫ్లవర్ డిజైన్ వేసిర్రు. మంచిగా ఇక్కడ కింద మనకు శివుడు ఉన్నాడు కాబట్టి నంది కూడా ఉంది. నంది మీద ఆసీనుడైన శివుడు. ఉదికేమో నంది, ఉదికు గజరాజు, కింద మనకు ముష్క మహారాజు. ముష్క మహారాజు చిన్నగా ఉన్నది. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ వరుస మొత్తం ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్లోనే శివుడు ఇంద్రుడు కాన్సెప్ట్తో పెట్టిరు. మొత్తం ఇదంతా సేమ్, కలరింగ్ కూడా సేమ్ అంతా. ఈ వరుస మొత్తం ఒక తీరే ఉన్నాయి. ఈ కాకపోతే కొన్నిట్ల కలర్స్ చేంజ్ చేసిరు. ఇట్లా మంచిగా సకల ముక్కలం పెట్టుకొని కూర్చున్న గణేశుడు మనం దగుడు సెట్ అంటాము, దగుడు సెట్ గణేష్ అంటాము ఈ కాన్సెప్ట్ను. కాకపోతే కాన్సెప్ట్ అంతా కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్న ఫీచర్స్ అంటే మిగతా అంశాలన్నీ కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా పెట్టిరు. ఉదికు శివుడు, తర్వాత ఇంద్రుడు, ఇట్లా ఈ కాన్సెప్ట్ పెట్టేసి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం అయితే చాలా సూపర్ ఉన్నది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఒకసారి చూస్తున్నాం కదా, పైన మంచిగా కూర్చున్న గణేశుడు దగుడు సెట్ లెక్క కూర్చున్నాడు. కూర్చుండి ఉన్న గణేశుడికి పైన తలపైన కిరీటం ఉన్నది. కిరీటం మీద ఒక శివలింగము, శివలింగం పక్కన రెండు వైపులా ఇద్దరు గణేశులు. అక్కడ ఇద్దరు వచ్చారు. తర్వాత చెవుల చూడొచ్చు. ఇటు రెండు చెవులలో కూడా రెండు వినాయకులు, ఇటొక వినాయకుడు అటొక వినాయకుడు. మళ్ళా ఈ కూర్చున్న గణేశుని పక్కన మళ్ళీ ఇద్దరు గణేశులు, కొంచెం పెద్ద గణేశుడు, చిన్న గణేశుడు. ఇట్లా ఈ గణేశుడు ఇటు ఈ గద్దె మీకెళ్ళి కింద పడిపోతాడు అని చెప్పేసి ఈ గణేశుడు ఇట్లా చేయబట్టుకొని భుజం పట్టుకొని ఆపుతున్నాను అన్నమాట, ఇట్లా కింద పడిపోకని. ఇట్లా ఉన్నాడు ఇక్కడ. ఇవి రెండు కదా. సో సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా మొత్తము ఇందులో మనం చూస్తే మొత్తం 9 గణేశులు. ఈ కుసున గణేశుడు పెద్ద గణేశుడితో కలిపి 9 గణేశులు, 4 చేతులల్లో. ఒక చేతుల ఒకటేమో అభయహస్తము, తర్వాత ఇటువైపు ఏమో లడ్డు. ఇందులో లడ్డు వస్తుంది. ఇంకా వెనకాల 2 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతులల్లో 2 శంఖములు ఉన్నాయి. కాకపోతే శంఖంలో కూడా ఇందులో వీళ్ళు
శంఖంకు గోల్డ్ కలర్ వేసి అందులో శంఖంలో కూడా ఒక కాన్సెప్ట్ పెట్టిర్రు. ఈ శంఖంలో మనం చూడొచ్చు శివుడు కనబడుతున్నాడు. మళ్ళీ ఇడికి ఇంకొక కాన్సెప్టు పార్వతీమాత ఈ శంఖంలో. అంటే ఇట్లా ఒక్కటే విగ్రహంలో డిఫరెంట్ కాన్సెప్టులు, 9 గణపతులు, తర్వాత పైన లింగము, 2 చేతుల్లో పట్టుకున్న శంఖంలలో అదికు శివుడు, అదికు పార్వతీమాత, ఇట్లా ఇద్దరు ఉన్నారు అనమాట. సో ఇట్లా ఇదొక కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయని కూడా శివుడు ఇంద్రుడు కాన్సెప్ట్తో ఉన్నాయి. ఇటు మనం రైట్ సైడ్ ఉన్నాయేమో 9 గణేష్ల కాన్సెప్ట్. మొత్తం ఈ 2 వరుసల్లో కూడా ఇవే అనమాట. ఈ వైపు మొత్తం అన్నీ ఒకే తీరు, ఈ వైపు ఉన్నాయన్నీ కూడా మొత్తం ఒకే తీరు. ఇప్పుడు ఈ వరుస అయిపోయింది, మనం ఇంకొక వరుసలోకి వెళ్దాము. అక్కడ ఏ కాన్సెప్ట్లో ఉన్నాయి, ఎంత వెరైటీగా ఉన్నాయి అవి కూడా చూసుకుందాం. ఇప్పుడు ఇంకొక రో దగ్గరికి వచ్చినాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కూడా మహారాజా గణేష్. ఇట్లా చేతి కింద మెత్త పెట్టుకొని కూర్చున్నాడు మంచిగా సింహాసనం మీద. ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. మనం ఒక్కొక్కటి ఫీచర్ గమనిస్తే మనం పైనుంచి మొత్తం కిరీటం కూడా మంచిగా డైమండ్స్ లాగా సెట్ చేసిరు. కిరీటానికి మొత్తం గోల్డ్ కలర్ వేసిరు. ముందటనేమో మొత్తం అంతా మంచిగా డైమండ్స్ అమర్చిన కిరీటం పెట్టిరు. మనకి ఈ విగ్రహంలో జ్యువెలరీ అనేది మనకు స్పెషల్గా కనబడుతున్నది. ఒకసారి చూడవచ్చు, మంచిగా మెడలో కూడా మంచి హారం ఉన్నది. విగ్రహంలో బేసిక్గా తయారు చేసేటప్పుడు మౌల్డింగ్లో కూడా ఒక నగ ఉన్నది, కాకపోతే దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఇట్లా డైమండ్స్తో చేసిన ఒక నెక్లెస్ లాగా ఇంకోటి పెట్టిరు. యాక్చువల్గా మనకు విగ్రహం అంతా ఒక ఎత్తు అయితే కళ్ళ దగ్గర కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ రంగులు ఆ కళ్ళ దగ్గర వేసే ఆర్టిస్ట్ కూడా స్పెషల్గా ఉంటాడు. అంటే మనకు ముఖ కవలికలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా కనబడ్డా కానీ కళ్ళ దగ్గర కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ కళ్ళు రంగుదిద్దడానికి కూడా ఒక స్పెషల్ ఆర్టిస్ట్ ఉంటాడు. అట్లా దీనికి మంచిగా సెట్ చేసిరు. ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా మహారాజా గణేషే. ఈ మోడల్లో మనము ఎక్కువ ముంబైలో లాల్బాగ్లో పెడతారు కాబట్టి ఈ టైపు మహారాజా గణేష్కు లాల్బాగ్ గణేష్ అని కూడా పేరు. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్న దానికి ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగలేదు. ఇప్పుడు వీళ్ళు వర్కర్స్ అంతా కూడా జ్యువెలరీ సెట్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మనం చూడొచ్చు. మనం తొండం మొత్తం పైనుంచి కింది దాకా నగలు సెట్ చేసిరు. అట్లా కిరీటం దగ్గర కూడా మంచిగా డైమండ్ కాన్సెప్ట్లా సూపర్ డూపర్ చేసిరు. అది మంచిగా ఉంది. అది ఆ డిజైనింగ్ కూడా ఒకటి మధ్య రౌండ్గా, తర్వాత పైన శంఖం ఆకారంలో. ఇట్లా చెవుల దగ్గర కూడా ఒక కాన్సెప్ట్లో ఒక నగ పెట్టిరు. అది కూడా చాలా అందంగా ఉంది. ఇట్లా డిఫరెంట్ ఆభరణాలన్నీ కూడా సెట్ చేసి విగ్రహాలకు ఫినిషింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహానికి ఇంకా కళ్ళ కాడ సెట్ చేయలేదు, ఇంకా కళ్ళకు ఇంకా దిద్దలేదు. దిద్దిన తర్వాత మనకు ఇంకా పూర్తి స్థాయిలో కలరింగ్ అంతా పూర్తయితే ఇంకా విగ్రహం మంచిగా కనబడుతుంది. దీని కాన్సెప్ట్ కూడా మంచిగా సింహాసనం మీద కూర్చున్న గణేశుడే. ఇటు లెఫ్ట్ రైట్లో మనకు సింహాలు ఉన్నాయి. అట్లాగే మనకు పైన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది దీనికి. తర్వాత 4 చేతులు, తర్వాత కిరీటానికి గోల్డ్ ఇచ్చిరు కలరు. మనకు తొండ మీద కూడా ఒక ఆభరణం పెట్టిరు. ఇది కూడా మంచిగా సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఈ కాన్సెప్ట్లో కూడా మంచిగా కిరీటానికి గోల్డ్ కలర్ ఇచ్చారు, మధ్యలో డైమండ్ ఉన్నది. అట్లాగే మనం ఇంకా తొండం మీద కూడా చూస్తే తొండం మీద కూడా ఒక చిన్న ఆభరణం పెట్టారు. అట్లా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనకి ఇది సింహాసనం మీద కూర్చున్న మహారాజా గణేష్. ఇది కూడా కాకపోతే కాన్సెప్ట్ కొంచెం డిజైన్ వేరే ఉంది. వీటంతా కూడా సింహాసనం మీద కూర్చున్న మహారాజా గణేషే. సింహాసనంలో మాత్రమే కొంచెం చేంజ్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రకమైన సింహాసనం పెట్టారు. కలరింగ్ అంతా కూడా కొంచెం డిఫరెన్స్ ఇచ్చారు. అంటే మనకు అన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ మోడల్ విగ్రహాలే, కాకపోతే ఇందులో ఏంటంటే సింహాసనంలో తేడా చూపించారు. తర్వాత పంచెల, తర్వాత ఆభరణాలల్లో ఆ డిజైన్ కొంచెం కలరింగ్లో మనకు డిఫరెన్స్ చూపించారు. ఇట్లా ఇది ఒకటి అనమాట. ఇప్పుడు మనకు ఇది కూడా సేమ్ అటువంటిదే. ఇక్కడ మూషికం చిన్నగా ఇచ్చారు. ఇక్కడ మూషికం ఉన్నది. అట్లాగే సింహాసనం ఇదంటే మనకు వుడెన్ సింహాసనం లాగా ఇది ఇచ్చిర్రు. కొన్ని చోట్లనేమో 2 వైపులా సింహం బొమ్మ పెట్టి ఇచ్చిర్రు. ఇక కొన్నిటికేమో ఉత్తగా మామూలుగా బల్లలాగా ఇచ్చిర్రు. ఇట్లా మెత్తలు అయితే కామన్. ఇట్లా మెత్తలు చేతి కింద గణపతికి 4 చేతులు ఉన్నాయి. మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా డిఫరెన్స్ చూపించారు. ఒక్కొక్క దాంట్లో వేరియేషన్స్. ఒక దాంట్లో నార్మల్, ఇంకొక దాంట్లోనేమో మళ్ళీ బొమ్మలతో ఇచ్చిర్రు. ఈ రో అంతా ఉంది కదా, ఇటువైపు అంతా కూడా లాల్బాగ్ టైపు మహారాజా గణేష్, ఇటువైపు ఏమో ఇంకొక రకమైన మహారాజా గణేష్. ఈ 2 కూడా మహారాజా కాన్సెప్టే, కాకపోతే అది కొంచెం పెద్ద సైజులో ఇట్లా ఆరాంసే కూర్చున్న గణపతి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం చిన్న సైజులో ఇది కూడా మహారాజా గణేషే. ఇక్కడ కూడా సింహాసనం ఉన్నది,
సింహాసనంలలో మళ్ళీ వెరైటీ కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క కలర్లో మనకు పంచెలు కట్టిర్రు. ఇక్కడ చూస్తే తెల్ల పంచె, ఎంతైనా తెల్ల పంచె అందం వేరే ఉంటుంది. ఎన్ని రంగుల పంచెలు ఉన్నా కానీ తెల్ల పంచె కట్టుకుంటే గణేశుడికి ఒక రకమైన అందం వచ్చేసింది మంచిగా. ఇక్కడ సూపర్ ఉంది ఈ తెల్ల పంచెతోని గణేశుడు మెరిసిపోతున్నాడు. దీనికి ఇంకా కళ్ళ కలరు ఇవ్వలేదు, ఇంకా నడుస్తున్నట్టుంది, వర్క్ ఫినిషింగ్ కాలేదు. ఇక్కడ పింక్ కలరు పంచె కట్టిర్రు. పంచెకు అంచు కూడా డిజైన్ ఉన్నది, డిజైన్ అంచు దీని మీద. ఇక్కడ ఇవి గుండ్లు కూడా వచ్చినాయి, చిన్న గుండ్లు పెద్ద గుండ్లు మంచిగా. చేతి మీద అయితే భలే ఉంది ఇది. ఇట్లా అన్ని వేళ్ళని కలుపుతూ ఒక రకమైన ఆభరణం ఇది. చాలా అందం వస్తుంది చేతికి. ఇంకా మనకు నెల రోజుల టైం ఉన్నది, ఎందుకంటే మళ్ళీ మనకు దొరికాయి, టైం అయిపోతాయి అని చెప్పేసి చాలామంది రష్ కూడా మనం బాగా చూస్తున్నాము. సో మనం ఇంకొక వీడియోలో రాహుల్ కళాకార్ వాళ్ళది ఇంకొక వర్క్షాప్లో కూడా ఎలాంటి విగ్రహాలని చూద్దాం. ఎందుకంటే వీళ్ళకి చాలా వెరైటీస్ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని పెట్టిరు. ఇంకొక వర్క్షాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.